నిర్గమకాండము 2:13లో మనము చూచినట్లయితే మరి మోషే ఏం చేస్తాడంటే మరుసటి రోజు మరి బయటికి వెళ్తాడండి. మరుసటి రోజు బయటికి వెళ్ళినప్పుడు ఆయన హెబ్రీలైన మనుష్యులిద్దరూ గొడవ పడడము చూస్తాడు. పోట్లాడుకోవడం చూసి అన్యాయం చేస్తున్నటువంటి హెబ్రీయుడిని అడుగుతాడు, "నువ్వు ఎందుకు ఆ విధంగా, మీరు సహోదరులు కదా, ఎందుకు అన్యాయం చేస్తున్నావు" అని అంటే, "నువ్వు నిన్న చంపినట్టు ఐగుప్తీయుడిని చంపినట్టు నన్ను కూడా చంపేస్తావా? నిన్ను అధికారిగా మా మీద పెట్టిన వాడు నువ్వెవరు న్యాయం తీరుస్తానికి" అని అంటాడు. చూడండి, అర్థం చేసుకోలేనటువంటి జనము. ప్రేమిస్తున్నాడు ఈయన తన జనమును, కానీ అర్థం చేసుకోలేనటువంటి జనం. ఇంకా అపోస్తుల కార్యం 7:26లో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, "అయ్యలారా" అని సంబోధిస్తున్నాడు, "మీరు సహోదరులు, మీరెందుకు ఒకరిని ఒకరు పోట్లాడుచున్నారు, అన్యాయం చేసుకుంటున్నారు" అని చెప్పి వారిని సమాధానపరచాలని చూసినాడండి. అవును, ఆ విధంగా సమాధానపరిచే వారినే అర్థం చేసుకోవాలి.